கலங்கள் எதிர்ப்புடன் மாத்தாதே பால் பொருளும் வரும் பெரும்பசுக்க ஆத்மத்தான் மகனே அங்குராய் ஒத்துமுடியாய் திரியாய் பொருளும் தொத்துடும் என்று முதலே திரியாய் மாத்தாறு உனக்கு வருகின்றே வனவாசக்க ஆத்தாது வந்து முன்னடி படியும் அப்போலே ஒட்டியா வந்தோம் பூஜந்தேலோ ரெம்பாவாய் నిన్న స్వామివారిని అయ్యవారిని కలిసి ఉండగా చూసి స్వామిని అలా ఉంచితే ఎలాగమ్మా భక్తుల దగ్గరికి కూడా మీరు పంపించాలి, వారు భక్తులతో మాట్లాడాలి, మా ఇష్టాలన్నీ కూడా నెరవేరాలి కదా అని చెప్పి గోపికలందరూ కూడా ఆ స్వామివారిని అమ్మవారిని కూడా ప్రాధాన్యపడుతున్నారు. తపస్సుకి మెచ్చి దాసుడైన వాడు శివుడు. పార్వతీదేవి యొక్క తపస్సును మెచ్చి దాసుడు అంటే దాస్యం చేసేవాడు. దాస్యం అంటే ఆమె అమ్మవారు ఏం చెప్తే అది చేసేవారు. అర్ధనారీ స్వరూపం అవ్వాలి అని కోరుకుంటే అర్ధనారీ స్వరూపం అయిపోయారు, అంటే ఆమెకి బందీ అయిపోయారు. అలాగా భక్త సులభుడు ఈ స్వామి. అయితే గొప్ప స్వామి మన కృష్ణస్వామి. మేము 20 రోజులు కష్టపడి ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేశాము. మా ఇళ్లలో అనేక ఇబ్బందులున్నా, మా భర్తలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవే మాకు సర్వస్వం అనే భావనతో శ్రీకృష్ణ పరమాత్మ నీ దరి చేరుతున్నాము. చలిలో వస్తున్నాము, ఒంటరిగా వస్తున్నాము, సిగ్గు విడిచి వస్తున్నాము అన్నారు. ఇక్కడ సిగ్గు విడిచి రావడం ఏంటి? భక్తులు అంటే సిగ్గు విడిచి వస్తారా? అది అలా వస్తే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు స్వామి. ఒకనొక సమయంలో రామావతారం ఎత్తున్నావు. రామావతారం ఎత్తి నువ్వు మాటకు నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నావు. అది ఎలా నిరూపించుకున్నావు స్వామి? మాట వలసకున్నా ఒక మాట ఏమని? అరణ్యంలో ఉన్నప్పుడు, అరణ్యకాండ జరుగుతున్నప్పుడు, నేను మాట ఇస్తే, నేను ప్రతిజ్ఞ చేస్తే నిన్నైనా విడిచిపెడతాను, నా తమ్ముడు లక్ష్మణస్వామినైనా విడిచిపెడతాను అనే మాటని క్యాచ్ చేసి జీవస్. వెంటనే మొత్తం రామాయణం అయింది, రామదాసుడు పంపించాడు, మళ్ళీ పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత ప్రజలు అన్న మాటలు విని సీతమ్మ వారిని ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆయన వెంటనే అది జరిగిపోతుంది. అంతటి గొప్ప స్వామి నువ్వు. లక్ష్మణ స్వామి దేశ బహిష్కారం చేయించాడు ఆయన రామచంద్ర ఉత్తర రామాయణంలో. ఇలా అంతటి గొప్ప స్వామి కదా. మరి దేవతలందరూ కూడా మీ దగ్గరికి వచ్చి అనేక కష్టాలు చెప్తే వారి కష్టాలు ముందుగానే తెలుసుకుని మీరు తీరుస్తున్నారు. మీరు రాజు లాంటి వారు, మేము ఓడిపోయింది రాజులో, అన్నింటిలోనే ఓడిపోతున్నాం, అన్నింటిలోనే వెనకబడిపోతున్నాం. కనుక రాజుల దగ్గర, సామంతు రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర రాజులు ఎలా ఉంటారు? సామంతులు స్తుతి చేస్తూ ఉంటారు. అలాగా మిగతా రాజుల్లాగా మేము నీ దగ్గర స్తుతి చేయం. మేము మీకు మంగళాశాసనాలు పలుకుతాం. మంగళాశాసనాలు మీరు బాగుండాలి, మీకు మంగళాశాసనములు కృష్ణ పరమాత్మ మీరు బాగుండాలి, మీకు మంగళాశాసనములు భక్తుల బృందం మీరు బాగుండాలి, మీకు మంగళాశాసనములు అలా నేను చెప్పవచ్చు, మీరు కూడా చెప్పవచ్చు. ఈ మంగళప్రదమైన ఈ మాటలు చెప్పడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందట. అంటే వారందరికీ కూడా మీరు బాగుంటేనే కదా మనం చూడగలుగుతారు. అందువల్ల ఆ మంగళాశాసనంలో కూడా మేము మీకు చేస్తాం తప్ప మేము మిమ్మల్ని స్తుతి చేయం. మిగతా పూర్వకాలంలో రాజు ఉండేవారు, వాళ్ళు మంది మాగదులు కొంతమంది పెట్టుకునేవాళ్ళు డబ్బు నుంచి ఆస్థానంలో. వాడేంటో ఒకే లాభంగా చంద్రుడు వేస్తూ ఆహా రాజా, ఓహో రాజా, ఆకాశానికి తీరం, నువ్వు అంత గొప్పవాడికి, ఇంత గొప్పవాడి, ఇంత సూర్యుడికి ఇంతమంది చేస్తావు అలా చెప్తుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మేము ఈ ఇళ్లలో మీరు భక్తులకి ఉదయాన్నే చిరాగ్గా కనిపించగలరు, అంటే వీలైతే నవ్వుతూ కనిపించండి. ఒకవేళ గోపాలు పెప్పర్మెంట్ ఉన్నా తగ్గించుకోండి. అదే దేశానికి గారికి మనకు అలవాటు ఉంటాయి. జనరల్గా ప్రతి వాళ్ళు కాంట్రోల్ చేయడం అనేది సాధమైన కూడా కొంతమందికి అలాగే ఉండి ఉదయం లేవగానే స్థుతి మొదలెట్టారు, రోజంతా అలా ఏడుస్తుంది. అందువల్ల ఉదయం లేవగానే నవ్వుతో చెల్లుతో కనిపించాలి భక్తికి. ఆ విధంగా ఇందాక మాట ఉన్నాను,
సిగ్గు వచ్చి వచ్చామయ్యా మేము తెల్లవారుజామున దొంగలాగా వచ్చేస్తున్నాము చీకట్లో అని చెప్పి గోపిక గోష్ఠి అంతా కూడా ఆ స్వామివారికి అంటున్నారు. ఎలా అంటున్నారు? మేము స్త్రీలకు ముఖ్యమైనది మనసు యొక్క ఆధీనము, అలాగే స్త్రీలకు ముఖ్యమైనది పరువు. మేము మా పరువు ఉందా లేదా పోతుందా, ఎవరేమనుకుంటారు, నా భర్త ఏమనుకుంటాడు, ఇవేమి ఆలోచించకుండా తర్వాత నీ ఆలయానికి వచ్చేస్తున్నానే, మరి ఇంతగా నేను నిన్ను కావాలి అని కోరుకుంటున్నప్పుడు నా మీద దయ చూపించవా స్వామి అని చెప్పి ఈ గోపికలందరూ కూడా ఈ రోజున మంగళాశాసనాలు చేయాలని చెప్పుకుంటూ అదే ఆ స్వామి వారి యొక్క దర్శనం కోసం తాతారాడిపోతున్నారు. అది ఈ రోజు యొక్క పాత్రం విశేషం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. అన్నా దివ్య జీవితమే జనం.